75 సంవత్సరాలుగా మన రాజ్యాంగం ద్వారా సామాజిక, ఆర్థిక, లింగ వివక్ష లేకుండా ప్రజలందరూ కూడా సమానంగా ఎదగడానికి దోహదపడింది. మనకి చాలా హక్కులు, స్వేచ్ఛలు ఇచ్చింది మనకి రాజ్యాంగం. ప్రతి పౌరుడు కూడా పేద, బడుగు, బలహీనంగా ఉండకూడదు. రాజు, పేద అలా ఉండకూడదు. అందరూ సమానంగా ఎదగాలి. అందరికీ కూడా చదువు అబ్బాలి, చదువు రావాలి. ఎవరు కూడా నిరక్షరాస్యులుగా ఉండకూడదు ఈ దేశంలో అన అని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే ఒక హక్కును కల్పించడమే కాదు, అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం ప్రజారంజక పరిపాలన ఏ విధంగా చేయాలి అనే ఒక సూత్రాలతో పాటు, ఆ అధికారంతో పాటు జవాబుదారీతనాన్ని కూడా ఈ రాజ్యాంగం ఇచ్చింది. అంతేకాదు 3 వ్యవస్థలున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ. ఈ 3 వ్యవస్థలు అనుసంధానంతో పనిచేయడమే కాకుండా, ఆ 3 వ్యవస్థలకి హద్దులు కూడా నిర్ణయించింది రాజ్యాంగం. అంతేకాదు, ఒక వ్యవస్థలో మరొక వ్యవస్థ అనవసరంగా తలదూర్చకూడదు అన్న ఒక నియమాన్ని కూడా రాజ్యాంగం పెట్టింది. దీనివల్లనే ప్రతి పౌరుడు అంటే ఎటువంటి స్వేచ్ఛలు ఇచ్చింది అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఎవరైనా సరే వారు అనుకున్నది వారు వ్యక్తీకరించవచ్చు. ఆయుధాలు లేకుండా వారి యొక్క మనో సంకల్పాన్ని, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ఏ విధంగా సమావేశాలు జరుపుకోవాలి, వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి వాళ్ళు సంఘటితంగా ఒక సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛను కూడా రాజ్యాంగం ఇచ్చింది.